హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ నిక్లా వైబ్స్. ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఈరోజు సాటర్డే నైట్ అయితే మేము మూవీకి అయితే వచ్చాం బెంగళూరులో. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, బయట వెయిట్ చేస్తూ కొద్దిసేపు అయ్యాక వదిలారు. టికెట్ ఇచ్చి లోపలికి అయితే వస్తున్నాము. మేమైతే మార్తహల్లిలో ఉండే వినాయక థియేటర్కి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ ఇక్కడికి ఇంతకు ముందు వచ్చాను. సో లోపల మొత్తం లైటింగ్స్ తో ఫుల్ గా బాగుంటుంది. అలా హాల్ మొత్తం చూస్తూ చూస్తూ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చిన మూవీకి అయితే సూర్య గారిది వీరభద్రుడికి అయితే వచ్చాము. ఇంక ఈ మూవీలో సూర్య గారి ఎంట్రీ అయితే భలే ఉందబ్బా. అసలు మొత్తం వీరభద్రుడి స్టైల్లో అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇంటర్వెల్కి కిందకు వచ్చి ఏమన్నా తీసుకుందామని చూస్తే జనాలు చూడండి మామూలుగా లేరు. అసలు వెళ్ళి తీసుకోవడానికి కూడా గ్యాప్ అయితే లేదు. కానీ ఎలాగో ఒకటి వెళ్ళి మేమైతే మాకు కావాల్సినవి తీసుకున్నాము. ఇంక ఈ మూవీలో సెకండ్ హాఫ్ సూర్య గారు అయితే సింగం స్టైల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్ కి అయితే ఒక్కొక్కరు అరుపులు మామూలుగా లేవు అసలు. ఇంకా మూవీ అవ్వగానే మేమైతే రిటర్న్ అవుతున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే ఈ హాల్ మా పీజీకి కొంచెం నియర్ బయ్యే అనమాట. వెళ్తూ వెళ్తూ ఏమన్నా తినేసి వెళ్దామని చెప్పి ఒక షాప్ లోకి దూరైతే మేము బ్రౌనీ ఫజ్జి చెప్పుకున్నాము. ఈ బ్రౌనీ ఫజ్జి అయితే టేస్ట్ నిజంగా చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. మనం అసలే స్వీట్స్ అంటే ముందుంటాము. పాపం నా ఫ్రెండ్ ఫస్ట్ నాకు పెడదామని చెప్పుకుంది, కానీ నేను ఆత్రంతో తినేసాను. సర్లే అని చెప్పి అప్పుల కూడా తినేస్తుంది. తినేసి ఇంకా పీజీకి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే నెక్స్ట్ డే సండే అనమాట. ఇంకా బయటకు వెళ్దామని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చింది ఎక్కడికో కాదు, బెంగళూరులో ఉండే ఫినాక్స్ మార్కెట్ సిటీ మాల్ కి అయితే వచ్చేసాము. ఈ మాల్ కి రావడం అయితే మేము ఫస్ట్ టైం అనమాట. ఇంకా లోపలికి రాగానే మాల్ అయితే నిజంగా చాలా పెద్దది, చూడడానికి అయితే చాలా బాగుంది. అలా చూస్తూ వెళ్తుంటే మాకైతే ఇవి డిఫరెంట్ గా కనిపించాయి. దూరం నుంచి చూసి మేము ఫిష్ అనుకున్నాం, దగ్గరికి వెళ్తే అవి బ్రెడ్స్ అనమాట. డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక స్టోర్ లోకి అయితే వచ్చాము. ఒక టీ షర్ట్ చూస్తే స్టార్టింగ్ ప్రైస్ 1500 ఉంది, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ ఆ ప్రైజులు చూస్తుంటే మాత్రం వామ్మో ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది మాకు. ఈ రోజు ఇక్కడ మాల్ లో జనాలు ఉన్నారు చూడండి, మామూలుగా లేరు అసలు. ఎందుకంటే ఈ రోజు సండే, మేమైతే అది మర్చిపోయి వీకెండ్స్ లో వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇంత మంది జనాల్ని చూసి అసలు ఎందుకు వచ్చాంరా బాబు అనిపించింది మాకైతే. See that cute baby? చాలా చాలా షాప్స్ ఉన్నాయి. మా ఒకటి కాదు and here Mama Earth shop is there. We are going on ladies and ఇట్లా ఉంది మొత్తం. చూడండి, మనం ఏ షాప్లో దూరం ఏం కొనం, చూద్దాం టైం పాస్ వచ్చాము. సండే కాబట్టి అసలు చూడండి వెళ్తూ ఉంటే వస్తూ ఉంది. మొత్తం గ్రీనరీ. ఇలాంటి మాల్ తిరగాలంటే ఖచ్చితంగా హీల్స్ వేసుకురాకూడదు. గైస్, ఈ వీడియో అయితే యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. నేను ఏమన్నా మిస్టేక్స్ చేసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ వీడియో కాదని చెప్పి, బట్ స్టిల్ నేనైతే ఫస్ట్ వీడియో అయినా కానీ నా బెస్ట్ అయితే నేను ఇస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్, అసలు ప్లాన్ లేదు ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. కానీ ఫ్యూచర్లో మాత్రం మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తా. ఇంత పెద్ద మాల్ సొగం కూడా తిరక్క ముందే మేమైతే అలసిపోయాము. సర్లే ఏదో ఒకటి తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది, మొత్తం ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం జనాలు మామూలుగా లేరు. ఎక్కడన్నా కూర్చొని తిందామని చెప్పిన గ్యాప్ అయితే లేదు అసలు. ఇంత పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఎక్కడో ఒకటి ఖాళీ దొరుకుద్దేమో అని చూస్తూ అయితే వెళ్తున్నాము. లాస్ట్కి అయితే మాకు ఒక దగ్గర అయితే సీట్ దొరికింది. ఇంక ఆర్డర్ చెప్పేసి వచ్చి కూర్చున్నాము. మా ఫ్రెండ్ ఏమో చాలా డేస్ నుంచి చీజ్ కాండక్ తినాలని చెప్తూ ఉంది. ఇక్కడ దొరికింది తనకి, ఇంకా ట్రై చేసింది, ఆత్రంతోనే తినింది, నోరు కూడా కాల్చుకుంది. అలానే నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సేమ్ చీజ్ బజ్జీ లాగే ఉంది. ఇంకా నేనేమో కాంబో ఆర్డర్
ఆర్డర్ చేశాను. బిర్యానీ అవి ఇవి వచ్చాయి. ఇవైతే ఓకే, టేస్ట్ బాగానే ఉంది, పర్లేదు. ఇంకా తినేసి మిగతా చూద్దామని చెప్పి గేమ్ జోన్లోకి అయితే వచ్చాము. ఇక్కడన్నా ఖాళీ దొరుకుద్దేమో, ఖాళీ ఉంటుందేమో అని చూసాము. అస్సలు లేదు. పిల్లల్ని తీసుకొని గుంపులుగా అందరు వచ్చేసి ఉన్నారు. గ్యాప్ లేదు ఇక్కడ కూడా. ఏం చూద్దామన్నా కూడా ఏదో చూస్తున్నాం అంతే, ఇంకేం లేదా. కానీ ఇక్కడ గేమ్ జోన్లో అయితే కావాల్సినన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. అసలు మాకు తెలియనివి కూడా కొత్తగా డిఫరెంట్ స్టైల్స్లో అయితే గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం కొనలేంలే అనుకున్నాం, కానీ నేనైతే మినీస్లో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.